మట్టిలో మాణిక్యాలు జెమ్స్ ఫ్రమ్ స్లమ్స్ మాస్టర్ క్రికెట్ సీడీని చూస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు జాన్ ప్రసాద్. గత 10 సంవత్సరాల నుండి అనేక వందల మంది చిన్నారులకు నా క్రికెట్ కోచింగ్ అకాడమీలో ప్రొఫెషనల్ క్రికెటర్లుగా రూపుదిద్దుతున్నాను. మా నాన్నగారు జీవీఎంసీ స్కూల్లో రిటైర్ అయిన డ్రిల్ మాస్టర్. నేను చదివింది కూడా జీవీఎంసీ స్కూల్స్లోనే. నాకు క్రికెట్ ఓనమాలు నేర్పింది మా నాన్నగారే. ఆయనే నా తొలి గురువు, నా చివరి గురువు కూడా. ఎన్నో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రత్యేక శిక్షణను నా చిన్నతనంలో పొందలేకపోయాను. అప్పట్లో అకాడమీలు కూడా లేవు. అయితే మాణిక్యాల్లాంటి ఆటగాళ్లను మనం చాలా చోట్ల చూస్తుంటాం. వాడికి బ్యాటు బాలు కొనుక్కోవడానికి చిల్లి గవ్వ కూడా ఉండదు, కానీ ఏకాగ్రతతో ప్రాక్టీస్ చేస్తాడు. చెట్లను చెక్కి కర్ర ముక్కలను బ్యాటింగ్ వికెట్లుగా మలుస్తాడు. రాతి పింకును బౌలింగ్ స్థానంలో వికెట్టుగా నిలబెడతాడు. కాలి చెప్పులను తీసేసి పరుగులంకించే ప్రారంభ స్థానంలో విడుస్తాడు. ఎవ్వరూ లేకపోయినా దైవాన్ని కోచ్గా భావిస్తాడు. తనకెదురుగా బ్యాట్స్మెన్ ఉన్నట్టుగా భావిస్తూ కసితో ప్రాక్టీస్ చేస్తాడు. ఒత్తికాళ్లతో కఠిన నేలపై పరుగులు అంకిస్తాడు. కాలి గోరు వీడినా, ముడుకు చిప్ప లేచిపోయినా లెక్క చేయడు. బంతిని మాత్రం వదలడు. వీడే అసలు సిసలైన క్రికెటర్. మన మట్టిలో మాణిక్యం, మన మట్టిలో మాణిక్యం, మన మట్టిలో మాణిక్యం. ఇలాంటి మాణిక్యాల కోసమే మా వెతుకులాట. వీరిని ఎవరూ పట్టించుకోకపోతే కనుమరుగైపోతారు. ఏ గల్లీ చూసినా, ఏ పొలిమేర చూసినా, ఏ జట్టులో చూసినా మనకు కనిపించేది వీళ్లే. ఈ మాణిక్యాలను వెలికితీసే కార్యక్రమం తొలిదశ విశాఖ నగరం నుంచి ప్రారంభిస్తున్నాను. నగరాన్ని 6-7 జోన్లుగా విభజిస్తూ ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఎంపిక చేసుకుని ఉచిత క్రికెట్ ఫౌండేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయబోతున్నాను. వీరి కోసం ప్రతి జోన్లోనూ ప్రత్యేక కోచ్లను ఏర్పాటు చేస్తున్నాం. ఈ మాటలు వట్టి మాటలు కావు. ప్రత్యక్షంగా HMTV ఛానల్ ద్వారా కూడా ప్రకటించాను. నా పట్టుదల, ఆకాంక్షని మీ ముందు మరోసారి ఉంచుతున్నాను. ప్రత్యేకించి కార్పొరేట్ సంస్థలన్నింటినీ కూడా ఆహ్వానిస్తుంది. ఎందుకంటే పూర్ పీపుల్ అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అనేక మంది క్రికెట్కి దూరంగా ఉంటున్నారు. వీళ్ళకి ఎవరు నేర్పడం లేదు. ముఖ్య ఉద్దేశం ప్రపంచానికి తెలియచేయాలని. వీరి కోసం భారత జట్టుని విశాఖ నగరానికి ఆహ్వానించాలన్నదే నా తపన. మట్టిలో మాణిక్యాలను దేశం కోసం ఆడించాలన్నదే నా ధ్యేయం. ప్రత్యక్షంగా జరగబోతున్న ఈ కార్యక్రమంలో మీరు మీ సహాయాన్ని ఇప్పుడు, భవిష్యత్తులోనూ అందించడానికి సిద్ధంగా ఉండాలన్నదే నా ఆశ. మోసపూరితమైన దళారీల ఈవెంట్లకు విరాళాలను ఇవ్వడం కొన్నిసార్లు తప్పించుకోలేకపోవచ్చు. కానీ ఈ పేద విద్యార్థుల ఫౌండేషన్లో పాల్గొనడానికి మీరు వెనుకాడరని నేను భావిస్తున్నాను. పేరు కన్నా పేద హృదయాల ప్రేమను పొందడం గొప్ప అనే మనసుతో పేద విద్యార్థుల జీవితాల్లో క్రికెట్ క్రీడతో పాటు చదువుల విషయంలో కూడా సాయపడదాం. మరోసారి ధన్యవాదాలతో మీ జాన్.